ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఇప్పుడైనా మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. కాకపోతే నాకు చిన్న డౌట్. ఏంటది? ఆ డబ్బులేదో కిషోర్ గారే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. నా నెంబర్ ఇచ్చి మీతో ఫోన్ చేయించడం ఏంటి? ఓ అదా, పొరపాటు నీకు కిషోర్ డైరెక్ట్గా టచ్లోకి వస్తే ఆ విషయం మైథిలి వాళ్ళకి తెలిస్తే నీకు కిషోర్కి సంబంధం ఉందని, ఈ స్మగ్లింగ్ అంతా కిషోరే చేయించాడని పోలీసులకు చెప్పేస్తామనే భయంతో నాతో ఫోన్ చేయించాడు. ఓ, ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో క్లియర్గా అర్థమైంది. ఇంతకీ నన్ను ఎక్కడికి రమ్మంటావు? మన మెయిన్ బజార్ దగ్గరున్న గోడౌన్ దగ్గరకు వచ్చేసాయి. ఆ 9 లక్షలు నేనే ఇస్తాను. నేను ఎంతో కష్టపడ్డాను, నాకు ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇవ్వచ్చు కదా. ఏమాత్రం కష్టపడ్డావేంటి? ఏమాత్రం కష్టపడ్డానా? ఎన్నో సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అయినా సరే మీరు చెప్పారని డబ్బు కొకృతిపడి ఆ స్వీట్ బాక్స్లో బంగారు బిస్కెట్లు పెట్టాను. అదేమైనా చిన్న పని అనుకుంటున్నావా? అలాగే అంతేకాకుండా బంగారు విగ్రహాలు పెట్టాను, అదేమైనా తక్కువ పని అనుకున్నావా? ఏమీ తెలియకుండా నువ్వు చేసింది పెద్ద కష్టమా అంటావా? చెప్పరా చెప్పు. నీ వాగుడు మొత్తం దీంట్లో రికార్డ్ చేస్తున్నాను. నేను ఎలాంటి స్మగ్లింగ్ చేయలేదు అని నిరూపించడానికి ఇదే ఏకైక సాక్ష్యం. సరే సరే, ఇప్పుడు బయలుదేరమంటావా? కాసేపు ఆగి బయలుదేరమంటావా? ఆ విషయం నేను చెప్పను. మరి ఇంకెవరు చెప్తారు? నీ ఎదురుగా మైథిలి అని ఒక మేడం ఉంటుంది, ఆవిడ చెప్తారు. ఒరేయ్, నాకు తిండి లేదు, పని ఇప్పించండి, నేను నా కుటుంబం 3 పూట్ల తిని ప్రాణాలతో ఉంటామని కాళ్ల వేళ్ల పడి బతిమాల్తేనే నీకు పని ఇచ్చాంరా. కానీ నువ్వేం చేసావు? డబ్బుకి కక్కుత్తిపడి నీకు అన్నం పెట్టిన కంపెనీకి ద్రోహం చేశావు. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. రాయ్, కష్టాల్లో కూరుకుపోయాను సార్. బ్రతుకు భారం అయిపోయింది. ఓ 1,00,000 రూపాయలు సహాయం చేయండి అని అడుగుంటే నేనే సాయం చేసేవాడిరా. అలాంటిది ఇంతమందికి అన్నం పెడుతున్న కంపెనీకి ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నేనేం చేశాను సార్? ఇంకా వెదవ డ్రామాలు ఆడుకో. నువ్వు ఫోన్లో మాట్లాడింది మొత్తం మా మైథిలి రికార్డ్ చేసింది. ఈ వీడియో పోలీసులకు చూపిస్తే నువ్వేం చేసావో వాళ్లే తెలుస్తారు. సార్ 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 నన్ను క్షమించండి సార్. డబ్బు కకృతిపడి బుద్ధి గడ్డి తిని అలాంటి పని చేశాను సార్. మీరు పోలీసులకు పట్టిస్తే నా కుటుంబం వీధి పాలవుతుంది సార్. దయచేసి నా పెళ్ళాం పిల్లని చూసైనా నన్ను క్షమించండి సార్. నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాం. కాకపోతే మేం చెప్పిన పని నువ్వు చెయ్యాలి. చెప్పండి మేడం, మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సరే, కిషోర్ గాడికి ఫోన్ చేసి మేం చెప్పమన్నట్టుగా చెప్పు. అలాగే మేడం. ఓకే మేడం, ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు చెప్పినట్టే చెప్తాను. ఈ మల్లేష్ గారు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? చెప్పరా. సార్, మన ప్లాన్ సక్సెస్ అయింది సార్. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, పోలీసులు ఇచ్చిన గడువులోగా మైథిలి నిజం నిరూపించలేదని పోలీసులు వచ్చి మైథిలిని అరెస్ట్ చేస్తున్నారు సార్. నువ్వు చెప్పేది నిజమా? మైథిలిని అరెస్ట్ చేస్తున్నారా? అవును సార్. నా మాట మీరు నమ్మకపోతే మీరు స్వీట్ షాప్ దగ్గరికి రండి. ఓకేరా, ఇప్పుడే వస్తున్నాడు. మేడం, కిషోర్ బయలుదేరాడు మేడం. రాని రాని, ఈలోగా పోలీసులు కూడా వస్తారు. రెడ్ హ్యాండెడ్గా నిన్ను వాణ్ణి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. హలో ఎస్ఐ గారు. ఏంటి నాన్న అంత ఆనందంగా ఉన్నావు? మామ్, మన కళ నెరవేరబోతుంది. స్మగ్లింగ్ కేసులో ఆ మైథిలిని ఇరికించి జైలుకి పంపించబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పావు నాన్న. అయితే పోలీసులు మైథిలిని అరెస్ట్ చేస్తారా? అవునమ్మా, నీ కొడుకు కిషోర్ జానకి రామయ్య స్వీట్ షాప్ ప్రొప్రైటర్ జానకమ్మ గారి మనవరాల్ని అరెస్ట్ చేయించబోతున్నాడు. సూపర్ నాన్న, నువ్వు సాధించిన విజయానికి నా ఒళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అప్పుడే ఏమైందమ్మా, పోలీసులు మైథిలిని లైవ్లో అరెస్ట్ చేయడం చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి. వెళ్ళి ఆ వండర్ని కళ్ళారా చూద్దాం. పద పద పద. సార్ 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 కొట్టకండి సార్, పేదవాడు.
ఏదో డబ్బు కాసిపడి ఇలాంటి పని చేశాడు తప్ప బేసిక్గా అతను చెడ్డవాడు కాదు. ఎంత డబ్బు అవసరం అయితే మాత్రం అన్నం పెట్టిన చేతిని నరికేస్తాడా? ఇలాంటి వాడు సమాజంలో బతకడానికి పనికిరాడు సార్. వీడికి జైలే కరెక్ట్. కరెక్ట్ గా చెప్పారు సార్. డబ్బు కక్కుర్తిపడి ఈ రోజు మాకు అన్యాయం చేశాడు. రేపొద్దున్న ఇంకో కంపెనీకి వెళ్తే వాళ్ళకు కూడా అన్యాయం చేస్తాడు. ఇలాంటి వాణ్ణి జైలుకి పంపిస్తే కాని బుద్ధి రాదు. అవును సార్, పెళ్ళాం పిల్లలు గలవాడని కూటికి గతి లేని వాడిని చేరదీసి ఆదరిస్తే మా కంపెనీకి నమ్మక ద్రోహం చేశాడు. ఇలాంటి నమ్మక ద్రోహాన్ని అస్సలు క్షమించకూడదు. కుదిరితే యావజ్జీవ శిక్ష వేయించండి, వీలైతే ఉరి శిక్ష విధించండి. అమ్మమ్మ, జానకమ్మ గారు, అన్నీ తెలిసిన మీరు కూడా ఆవేశపడిపోతే ఎలా? డబ్బు పోతే రేపు సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే తిరిగి ఇవ్వగలమా? వీడి మీద మన కోపాన్ని చూపిస్తే బలైపోయేది వీడు కాదండి, వీడి మీద ఆధారపడ్డ కుటుంబం. కనీసం వాళ్ళ మొహం చూసైనా వీడిని క్షమిద్దాం. కుదరదండి. ఈ వెధవకి శిక్ష వేయిస్తే కాని వీణ్ణి ఉసిగొల్పినా ఆ వెధవకి బుద్ధి రాదు. అదిగో వీడితో ఆ స్మగ్లింగ్ చేయించిన అసలు స్మగ్లర్లు దిగారు. వాళ్ళ సంగతి ఏంటో చూడండి ముందు. ఏంటి ఎస్ఐ గారు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? త్వరగా మైథిలిని అరెస్ట్ చేసి షాప్ సీజ్ చేయండి. రేయ్, మా షాప్ని మూయించేయాలని, మా మైథిలిని అరెస్ట్ చేయించేయాలని నువ్వెంత ఆరాటపడిపోనవురా. కాకపోతే ఇక్కడ సినిమా మొత్తం మారిపోనాది రోయ్. అసలు సినిమా చెప్తే నీ గుండె ఆగిపోగలదు. ఏంటో ఆ అసలు సినిమా? నేరం చేసింది మల్లేష్ అని, వాడితో చేయించింది నీ కొడుకు అని సాక్ష్యాలతో సహా రుజువైంది. ఏం మాట్లాడుతున్నారు? నేరం ఈ మల్లేష్ చేయటం ఏంటి? అదంతా నా కొడుకే చేయించాడని వాణ్ణి నేరస్తుని చేయటం ఏంటి? మీ అందరికీ పిచ్చి పట్టిందా? మాకు పిచ్చి పట్టడం కాదు మందాకిని గారు, ఇంకా సేపట్లో పోలీసులు మీ కొడుకుని అరెస్ట్ చేయబోతున్నారు అని తెలిస్తే మీకు పడుతుంది పిచ్చి. నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? మరి ఈ మల్లేష్ గాడికి డబ్బాసి పెట్టి వాడితోనే బంగారం బిస్కెట్లు మా స్వీట్ బాక్స్ లో పెట్టించి ఆ నేరాన్ని మా మైథిలి మెడకి చుట్టారు. ఈ కంపెనీ ప్రొపరేటర్ అయిన పాపానికి మా అత్తయ్య గారిని నేరస్తురాలిగా నిలబెట్టారు. అవును, మా స్వీట్ షాప్ని మూయించాలని, మా బిజినెస్ మొత్తాన్ని సర్వనాశనం చేయాలని మీ తల్లి కొడుకులు కంకణం కట్టుకున్నారు. అందుకోసమే మేమంటే ప్రాణం ఇచ్చే ఈ మల్లేష్ని లొంగ తీసుకొని వాడితోనే స్మగ్లింగ్ చేయించి ఆ నేరాన్ని మా మైథిలికి చుట్టారు. ఆ విషయాన్ని సాక్ష్యాలతో సహా ఎస్ఐ గారికి నిరూపించాం. ఏది ఏంటి సాక్ష్యం? నిజంగా మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.